హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసాను. ఒక పెద్ద ఆనియన్స్ 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేశాను. ఇంకా మనకు త్వరగా మగ్గాలి అనుకుంటే ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ 1 స్పూన్ అంత సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసేస్తే ఇంకా తొందరగా మనకి ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. అందుకోసం అయితే సాల్ట్ వేసానండి. ఇంక ఇక్కడైతే కొంచెం మంచి మగ్గిపోయిన తర్వాత ఆనియన్ అట్లా పింక్ కలర్లో వచ్చాయి కదా. ఇంకా మరీ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. ఇంకా నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి అయితే అస్సలు స్పైసీ లేదండి ఇదైతే. ఇంకా పచ్చిమిర్చి అయితే అడ్డంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసానండి. ఇంకా ఇక్కడైతే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇంకా నూనెలో మంచి ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఇంకా సిమ్లో పెట్టేసుకొని మనం ఇదంతా ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకు కింద అడుగంటకుండా ఉంటుంది. సిమ్లో పెట్టి చేస్తేనే. ఇంకా కొంచెం కొత్తిమీర అయితే నేను ఇక్కడ కూడా వేస్తానండి. ఇంకా లాస్ట్లో కూడా వేస్తాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పోపులో కొంచెమైనా వేస్తానండి. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్లో మగ్గితే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి. చాలామంది కొత్తిమీర ఆయిల్లో వేయరు, కానీ వేస్తే చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే కర్రీకి సరిపడంత పసుపు అయితే వేసానండి. ఇంకా పసుపు కూడా కొంచెం మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రై, నా స్టైల్లో ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈరోజు. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే పళ్ళగొట్టమని మా ఆయనకి ఫోన్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఎగ్స్ పళ్ళగొట్టుకుంటున్నాను. చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఆ పెంకులు వచ్చేసి అందులో కర్రీలో పడతాయి కదా. ఇంకా అందుకే మనం బయట ఇలా పళ్ళగొట్టుకొని అందులో డైరెక్ట్ వేసేసుకోవాలి. మళ్ళీ అందులోనూ కొడితే చిన్న చిన్న పెంకులు ఎగిరేసి కర్రీలో అయితే పడే ఛాన్సెస్ ఉంటాయి. నాకు చాలాసారి జరిగింది అలాగా. అందుకోసం అయితే నేను ఇటు పక్కన సైడ్ కొట్టి పలగొట్టి నేను అందులో వేసానండి. ఒక 4 ఎగ్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను, మళ్ళీ చప్పదనం లేకుండా ఎగ్స్కి. నేను ముందు వేసాను కదా ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఉప్పు, ఇప్పుడు కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. చూసి వేసుకోవాలి, మనకు కర్రీ ఎంత ఉంటుంది సాల్ట్ దానికి సరిపడంత వేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం ఫ్రై చేయకుండా కొంచెం పీసెస్ టైప్ అయితే చేస్తున్నానండి. ఇంకా మాకు కొంచెం పీసెస్ లాగా ఉంటేనే మంచి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే 1 స్పూన్ కారం వేస్తానండి. నాకు ఇంకా లాస్ట్లో గరం మసాలా వేస్తాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే ఏం కారం అయితే లేదు, ఇంకా అందుకోసమని 1 స్పూన్ నిండుగా వేస్తాను కారము. ఇక్కడ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎగ్స్కి పట్టేలాగా. ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా పీసెస్, కొంచెం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మనం రైస్తో కలుపుకొని తినేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకోసమని కొంచెం చిన్నగా ఉండాలి, మీడియం సైజు ఉండాలి. మరీ చిన్నగా కూడా అంత బాగుండదు. అందుకోసమని అయితే ఈ సైజులో కట్ చేసుకున్నానండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసానండి. మంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నైట్ ఇప్పుడు చేశాను వీడియో, ఇది రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మంచి వేడిగా రైస్ ఉంది, ఎగ్ ఫ్రై ఉంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం చేశాను కదా ఇంకా మెంతం కూర టమాటో, అది పక్కన పెట్టేసి మరీ ఎగ్ ఫ్రై అయితే చేపించుకున్నారండి. ఈ వర్షంలో ఏదైనా నాన్ వెజ్ లాగా తినాలనిపిస్తుందంటే చికెన్ అయితే తిననన్నారు. ఇంకా ఎగ్స్ ఉండే, అందుకోసం అయితే ఎగ్స్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అమోఘం ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ ఎగ్గే తింటాము, చికెన్ కన్నా కూడా ఎగ్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి.
ఎగ్ ఎలా చేసినా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం. నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్కి. ఓకేనా ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ టేస్ట్, ఎంత రుచిగా ఉందో ఎగ్ ఫ్రై అయితే. నేను తినిన తర్వాత ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగా నచ్చింది. అందరూ ఒకేలాగా చేస్తారు, కాకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న తేడాతో చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా నా స్టైల్లో అయితే నేను ఇలాగ చేస్తాను. కొంతమంది జీలకర్ర ఆవాలు కూడా వేస్తారు, కానీ వేయకూడదు నాన్ వెజ్లో.